ప్రగతి ఛానల్కు స్వాగతం. మనం చరిత్రగతి మార్చిన పుస్తకాలు కార్యక్రమం ద్వారా ఎందరో తత్వవేత్తలు రచించిన అద్భుతమైన పుస్తకాల గురించి తెలుసుకుంటున్నాం కదండి. ఈరోజు అరిస్టాటిల్ రచించిన పొయిటిక్స్ గురించి తెలుసుకుందాం. ప్రాచీన గ్రీకు దార్శనికుడు, అసాధారణ ప్రతిభ కలిగిన మేధావి అరిస్టాటిల్ ఈ గ్రంథాన్ని రచించారు. పాశ్చాత్య ప్రపంచంలో వెలువడ్డ సాహితీ విమర్శకు సంబంధించి ఇది తొలి గ్రంథంగా భావించబడుతోంది. అంతకుముందు హోమర్, హీసియోద్ వంటి మహాకవుల కావ్యాల్లోనూ అరిస్టాఫినీస్ రచించిన నాటకాలలోనూ సాహితీ విమర్శకు సంబంధించిన చర్చలు గమనించవచ్చు. అయితే సాహితీ విమర్శను గురించి శాస్త్రీయంగానూ సమగ్రంగానూ చర్చించిన తొలి గ్రంథం ఇదే. ఇందులో ఇతిహాసం, విషాదాంత సుఖాంతరచనలు, వీటి లక్షణాలు వివరించారు. ఇతివృత్తం, కథనం, పాత్ర చిత్రణ, వ్యక్తీకరణ, దృశ్యం, లయ, ఛందస్సు ఇవి అన్నీ ఎలా ఉండాలో అరిస్టాటిల్ ఈ గ్రంథంలో తెలియచేశారు. చదువరులు, ప్రేక్షకుల మనసుపై ఇది అత్యంత ప్రభావాన్ని కలుగచేసింది. కవిత్వం సృజించబడటానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి అనుకరించటం, రెండవది అనుకరణను చూచి ఆనందించటం. ప్రకృతిలో జీవరాశులన్నిటిలోనూ ఎక్కువగా అనుకరించే తత్వం ఉన్న ప్రాణి మానవుడే. అనుకరించటం ద్వారానే మానవుడు ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నాడు. అనుకరణ వల్ల సృజించబడ్డ వస్తువులను చూసి కూడా మానవుడు ఆనందిస్తాడు. చిత్రకారుడు ప్రకృతి దృశ్యాలను ప్రతిబింబింపచేస్తాడు. కవి మానవ స్వభావాన్ని ప్రతిబింబింపచేస్తాడు. అతను సాధించిన విజయాలను గానం చేస్తాడు. అనుకరణకు మళ్ళీనే మాధుర్యం, లయ కూడా మానవుడికి ఆనందాన్ని కలుగచేస్తాయి. ఈ కారణాల వలన కవిత్వం సృజింపబడటం ఆరంభమైంది. కవుల వ్యక్తిగత దృక్పథాలను బట్టి కవిత్వం రెండు భాగాలు అయింది. ఒకటి గొప్ప వ్యక్తులను, వారు సాధించిన ఘన విజయాలను చిత్రించేది. రెండవది సామాన్య వ్యక్తులను, అల్ప కార్యాలను చిత్రించేది. మొదటి రకం కావ్యాలను ఇతిహాసాలు అంటారు. క్రమంగా నాటకాల రచన ప్రారంభమైంది. అందులో విషాదాంతాలు, సుఖాంతాలు ఉన్నాయి. అరిస్టాటిల్ దృష్టిలో విషాదాంతాలు సుఖాంతాల కన్నా విలువైనవి. విషాదాంత రచనకు ఉండవలసిన లక్షణాలు ఏమిటంటే ఇతివృత్తం, పాత్ర చిత్రణ, భావం, వ్యక్తీకరణ, దృశ్యం, గానం. ఈ 6 లక్షణాలు ఉండాలంటారు అరిస్టాటిల్. పైన చెప్పిన లక్షణాలన్నిటిలోనూ విలువైనది ఇతివృత్తం. ఇదే రచనకు ప్రాణం. రెండవది పాత్ర చిత్రణ. విషాదాంతాలు మానవుడి చర్యలను ప్రతిబింబిస్తాయి. సుఖాంతాలు మానవుణ్ణి ప్రతిబింపచేయవా అనే ప్రశ్న వస్తే మానవుడి ఆవేదనల లోతుల్ని చిత్రించేది విషాదాంతాలే. అందువల్ల సుఖాంతాల కన్నా విషాదాంతాలే ఎక్కువగా మానవుడి అంతరంగాన్ని ఆవిష్కరించగలుగుతాయి. మూడవది భావం. సందర్భోచిత సంభాషణల ద్వారా భావాన్ని తెలియచేయాలి. నాటకాల్లో సంభాషణల ద్వారా ఏది సత్యమో ఏది అసత్యమో తెలియచెప్పాలి. అంతేకాక కొన్ని జీవన సత్యాలను కూడా తెలియచేయాలి. నాలుగవది వ్యక్తీకరణ. భావాలకు తగ్గ పదాలను పొందికగా అమర్చుకోగలగాలి. పద్యమైన, గద్యమైన పదాలు శక్తివంతంగా ఉండాలి. మిగిలినవి దృశ్యం, సంగీతం. ఈ రెండిటిలో సంగీతం ముఖ్యమైనది. ఇతివృత్తం మరీ చిన్నదిగాను మరీ పెద్దదిగాను ఉండకూడదు. అన్ని విషయాలలో మళ్ళీనే ఈ విషయంలో కూడా మధ్య మార్గం అవలంబించటం మంచిది. ఇతివృత్తానికి సంబంధించిన కాలం, స్థలం, కార్యం వీటిలో ఏకత్వం ఉండాలి. పలు కాలాలలో, బహుస్థలాలలో జరిగిన సంఘటనలు అయి ఉండకూడదు. ఏం జరిగిందో చెప్పటం కన్నా ఈనాటి సందర్భాన్ని బట్టి ముందు ఏమి జరగనున్నదో కవి చెప్పగలగాలి. కవికి, చరిత్రకారుడికి ఇక్కడ తేడా కనిపిస్తుంది.
కవిత్వంలో విశ్వజనీనతను దర్శించగలం. చరిత్ర కొన్ని సంఘటనలకు సంబంధించి మాత్రమే ఉంటుంది. అందువల్లే చరిత్ర కన్నా కవిత్వంలో తాత్వికత పాలు ఎక్కువై ఆకర్షణీయంగానూ ఆదరణీయంగానూ ఉంటుంది. విషాదాంత ఇతివృత్తాలలో 3 లక్షణాలు ఉంటాయి. 1 కనుగొనడం, 2వది తారుమారు, 3వది విపత్తు. నాటకంలో అపరిచిత వ్యక్తులుగా ప్రవేశపెట్టబడే పాత్రలు మధ్యలో తమ సంబంధాన్ని గురించి తెలుసుకుంటాయి. తారుమారు అంటే అదృష్ట దురదృష్టాలు తలక్రిందులైపోవటం. విపత్తు అంటే మృత్యువాత పట్టం, గాయపడటం, బాధపడటం. ఇలాంటివి కొన్ని సందర్భాలలో అదృష్ట దురదృష్టాలు తారుమారైనప్పుడే అపరిచిత వ్యక్తులు తమ మధ్యనున్న సంబంధాల గురించి తెలుసుకోవటం జరుగుతుంది. అప్పుడే విపత్తు సంభవిస్తుంది కూడా. ఉదాహరణకు ప్రఖ్యాత నాటకకర్త సోఫోక్లీస్ రచించిన ఈడిపస్ రెక్స్ నాటకంలో ఈడిపస్ తను పెళ్లి చేసుకున్నది తన తల్లినేనని తెలుసుకొని కళ్ళు పొడుచుకుంటాడు. విషాదాంతాలు ప్రేక్షకులలో జాలిని, భయాన్ని కలిగించేటట్లుగా ఉండాలి. గొప్ప వ్యక్తులు ఐశ్వర్యం హరించుకుపోయి దరిద్రులైనట్లు, చెడ్డ వ్యక్తులు దారిద్ర్యాన్ని నుండి ఐశ్వర్యానికి ఎగబాకినట్లు చూపించకూడదు. అందుమూలంగా జుగుప్స మాత్రమే కలుగుతుంది. దేనికి పనికిరాని వ్యక్తులు ఉచ్చస్థితి నుండి నీచస్థితికి పతనమైనట్లు చూపించటం వల్ల కూడా ప్రయోజనం లేదు. అందువల్ల ప్రేక్షకుడిలో మానవత్వాన్ని స్పందింపచేయగలుగుతాం, కానీ భయం, జాలి ప్రకోపింపచేయలేం. సామాన్య వ్యక్తులు వ్యసనం వల్లనో దిగజారుడుతనం వల్లనో కాక జీవితంలో చేసిన కొన్ని పొరపాట్ల వలన దీనస్థితికి దిగజారినట్లు చిత్రిస్తే చూసేవారిలో భయం, జాలి కలుగుతాయి. భయాన్ని, జాలిని ప్రకోపింపచేయవలసిన అవసరం ఏమిటి అంటే, భయం, జాలి లాంటి గుణాలు ప్రతి మానవుడి హృదయంలో దాగి ఉంటాయి. ఇవి కొంతమందిలో అమితంగా ఉండి జీవితాన్ని నిస్సారపరుస్తాయి. విషాదాంత నాటకాలు చూచినప్పుడు తద్గుణాలు ప్రకోపింపబడటం వలన క్షాళన కార్యక్రమం జరుగుతుంది. అందుమూలంగా వ్యక్తి వాటి ప్రభావం నుండి వీలైనంత మేరకు విముక్తుడవుతాడు. పాత్ర చిత్రణలో కడు జాగ్రత్త వహించాలి. వీలైనంత వరకు నీచత్వం కన్నా ఔన్నత్యాన్ని ప్రదర్శించే పాత్ర చిత్రణ జరగాలి. అయితే పాత్రలు జీవితానికి ప్రతిబింబాలుగా ఉండాలి. పాత్ర చిత్రణలో ఔచిత్యం కనిపించాలి. ఉదాహరణకు స్త్రీలను సమర్థులుగా చిత్రించవచ్చు, అయితే పురుష లక్షణాలు ఉన్నట్లుగా చిత్రించకూడదు. సంఘటనలను క్రమబద్ధంగా పేర్చినట్లే రంగంపై పాత్రలు ప్రవేశించి నిష్క్రమించే తీరు, సంభాషించే తీరు క్రమబద్ధంగా ఉండేట్లు చూసుకోవాలి. నాటక రచన కొనసాగించేటప్పుడు రచయిత ముందుగానే దృశ్యాలను ఊహించుకోవాలి. తను సృష్టించుకోబోతున్న పాత్రలు తన కళ్ళ ముందు నిలబడి మాట్లాడుతుంటే ఎలా ఉంటుందో ఊహించుకోవాలి. అప్పుడే లోపాలను తొలగించుకోగలుగుతాడు. ఇకపోతే భావం. ప్రేక్షకుడిని ప్రభావితం చేయాలంటే భాష జతగూడాలి. అర్థంతో పాటు శబ్దానికి ప్రాముఖ్యత ఇవ్వాలి. రచయిత చేసే పదప్రయోగాలు, అందులో నిబిడీకృతమై ఉన్న భావాలు భయం, జాలి, ఆగ్రహం, ఆశ్చర్యం వంటి అనుభూతులను, ఆవేశాలను ప్రకోపింపచేయాలి. ఈ గ్రంథంలో అరిస్టాటిల్ నిర్దేశించిన ప్రమాణాలన్నీ ఈనాటి రచయితలకు శిరోధార్యం కాకపోవచ్చు. అయినా తరతరాల సాహితీ విమర్శకులకు ప్రేరణనిచ్చిన గ్రంథంగా పొయిటిక్స్ నిలిచిపోయింది. ఈరోజు మనం ప్రముఖ తత్వవేత్త అరిస్టాటిల్ రచించిన పొయిటిక్స్ అనే గ్రంథం గురించి తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.